ఏపీలో కొత్త వ్యాధి సికిల్ హీమోగ్లోబిన్ ది పంజాబ్. ప్రస్తుతం ఏపీలో పోలింగ్ కి ఫలితాలకి మధ్య ఉన్న హాట్ క్లైమేట్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక పోలింగ్ రోజు నుంచి రాజకీయ ఘర్షణలతో అల్లాడిపోయిన పల్నాడు వాసులకు తాజాగా మరో కష్టం వచ్చింది. ఎక్కడో నార్త్లో అత్యంత అరుదుగా కనిపించే వ్యాధి ఇప్పుడు పల్నాడులో వెలుగులోకి వచ్చింది. దీంతో ఏపీ వాసులకు ఈ వ్యాధి ఇప్పుడు కలవర పెడుతుందని అంటున్నారు. అవును, పంజాబ్లో ఇది మాత్రమే కనిపించే ఓ అరుదైన వ్యాధి తాజాగా ఏపీలోని పల్నాడులోని దర్శనమిచ్చింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. సికిల్ హీమోగ్లోబిన్ ది పంజాబ్ అనే ఈ వ్యాధిని పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులలో గుర్తించినట్లు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలు మీడియాకు వెల్లడించారు. తాజాగా ఈ వ్యాధికి సంబంధించిన విషయాలను వెల్లడించి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పల్నాడు జిల్లా వెల్దూరి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురం తాండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు రక్తహీనత సమస్యతో ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ఈ సమయంలో వారికి రక్త పరీక్ష చేయగా వారు సికిల్ హీమోగ్లోబిన్ డి పంజాబ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుందని, ఇలా చాలా అరుదైన ఈ సమస్యలను ఎముక మజ్జు మార్పిడి చికిత్స ఒకటే సరైన పరిష్కారం అని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేదని తెలిపిన ఆయన తాత్కాలికంగా దాతల రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు వేరు చేసి రెక్కించడం ద్వారా రోగికి మేలు కలుగుతుందని వెల్లడించారు. ఇదే క్రమంలో ఈ అరుదైన వ్యాధిని గుర్తించిన ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు పిల్లలకి రక్త పరీక్షలు చేయాల్సింది అవసరం ఉందని గుంటూరు మెడికల్ కాలేజీ పేథాలజీ విభాగం అధిపతి అపర్ణ తెలిపారు. ఏంటి వ్యాధి? సికిల్ హీమోగ్లోబిన్ ది పంజాబ్ ను హీమోగ్లోబిన్ డి అని కూడా పిలుస్తారు. ఇది భారత్ తో పాటు పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో ఎక్కువ వ్యాప్తి చెందుతుందట. అయితే భారత్ లో ఏమాత్రం వాయువ్య రాష్ట్రాలలో చిన్నారులకు ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వారు త్వరగా అలిసిపోతారని, వీరిని తరచూ రోగాలు చుట్టుముడతాయని చెబుతున్నారు.